హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం కొద్దిగా రియాలిటీ మాట్లాడుకుందాం అనమాట. ఈ ఎండకి కళ్ళు మూసిపోతున్నాయి అనమాట. అంటే కొంతమంది మన కళ్ళు లోపలికి ఉంటాయి కాబట్టి అలా కనబడతాయి అనమాట. తెరిచే ఉన్నాయి, ఇంత తెరిస్తే కానీ కనబడవు కళ్ళు. నార్మల్గా ఇలా ఉంచితే కొద్దిగా మూసిపోయినట్టు కనబడతాయి. అందుకే మనం కళ్ళద్దాలు వేసుకొని మాట్లాడతాం. మనకు నచ్చదు. అయితే రియాలిటీ ఏంటంటే, ఇప్పుడు బాగుంది. రియాలిటీ ఏంటంటే, మొన్న మా ఇంటికి అంటే గేట్లు గట్రా కొద్దిగా రిపేర్ ఉన్నాయన్నమాట. రిపేర్ ఉంటే వెల్డింగ్ షాప్ వాడిని ఒకరిని పిలిచామన్నమాట. రియాలిటీ ఇది. వెల్డింగ్ షాప్ వాడిని పిలిస్తే వచ్చాడు. అంటే ఇక్కడ ఈ తలుపుకి కొద్దిగా ఎలకలు దూరిపోతున్నాయి, కొద్దిగా కప్పాలి అని జింక్ షీటు ఇంకా యాంగిలేర్ తెచ్చాడనమాట. ఆ యాంగిలేర్ ఒక 7 ఫీట్ 8 ఫీట్ ఉంటుంది యాంగిలేర్. ఆ యాంగిలేర్ తెచ్చాడనమాట. అయితే ఎంత అవుతుంది అని చెప్పామన్నమాట. అది చెప్పాడు 5,000 అవుద్ది అని చెప్పాడు. 5,000 ఎందుకు, 4,500 చేసి అన్నారు ఇంట్లో. సరే 4,500 కదా చేస్తాను అన్నాడు. ఫస్ట్ అడ్వాన్స్ 1,500 తీసుకెళ్ళాడు అనమాట. సరే తీసుకెళ్ళాడు కదా, వస్తాడు ఆదివారం వచ్చి చేస్తాను అన్నాడు. మొన్నే వచ్చి చేశాడు అనమాట. సరే చేశాడు, 4,500 తీసుకున్నాడు. బాగానే చేశాడు, నో డౌట్ బాగానే చేశాడు. కాకపోతే అక్కడక్కడ యాంగులర్ మొక్కలు ఎందుకు తెచ్చాడో ఆడికి అర్థం కాలే, నాకు అర్థం కాలే. అక్కడక్కడ మొక్కలు వేయలేదన్నమాట. కాకపోతే చేశాడు, బాగానే చేసి వెళ్ళిపోయాడు అనమాట. అయితే అక్కడ ఏమన్నాడు, నాకు ముందు ఏమన్నాడంటే, నాకు కూలి డబ్బులు కూడా వద్దు, నేను మెటీరియల్ డబ్బులే తీసుకుంటాను, మెటీరియల్ ఎక్కువ కాబట్టి మెటీరియల్ డబ్బులే తీసుకుంటాను, కూలి డబ్బులు నేను తీసుకుని అన్నాడు. 4,500 తీసుకున్నాడు. పోనీ ఆ జింక్ షీటు ప్లస్ యాంగులరు నేను ఎక్కువ వేస్తాను. ఎక్కువ అయితే ఎంత అవుద్ది, 1,000 రూపాయలు వేసుకోండి. నేను ఇంకా ఎక్కువ వేస్తాను అండి. అది ఒక 600 700 సామాన్లు ఉంటాయి. 600 కూడా ఉండవు, 500 600 లోపలే ఉంటాయి. నేను ఇంకా ఎక్కువ వేసాను, 1,000 రూపాయలు వేసానులేండి. పోన్లేండి, ఆడు 300 లాభం తీసుకోండి. ఆ మెటీరియల్లో 300 లాభం తీసుకోండి. సరే పర్లే, 300 కదా లాభం తీసుకున్నాడు 4,500 నుంచి అని అనుకోవచ్చు మనం. వచ్చి చేశాడు, ఓకే. ఆడక్కడ చేసిన తప్పు ఏమంటే, నేను సరిగ్గా చూడలే. నేను కూడా పేమెంట్ ఇచ్చినప్పుడు ఉన్నాను. మనకి ఈ పని అయితే మనకి ఐడియా ఉంది, కానీ ఆ పని మనకి ఐడియా లేదు. వాళ్ళు ఎంత తీసుకుంటారు, వాళ్ళ రేట్లు ఎంతో, మన రేట్లు వాళ్ళకి తెలియవు, వాళ్ళ రేట్లు మనకు తెలియవు. అయితే ఆ రేట్లు ఏంటో నాకు తెలియదు. అయితే నాకు ఎక్కడ డౌట్ వేసిందంటే, ఆ ఉట్టి మెటీరియల్ ఛార్జెస్ అయితే అన్నాడు కదా, ఒక జింక్ షీట్ ఎంత ఉంటుంది, ఒక్కవైతే 300 ఉంటుంది. 4 అడుగుల షీట్ ఎంత ఉంది, అది 300 వేసుకోండి. అంత కూడా ఉండదు. నేను అంచనా ప్రకారం వేసాను అనమాట. అయితే అక్కడ చేసిన తప్పు ఏమంటే, 7-8 అడుగులు యాంగులర్ మొక్క తీసుకెళ్ళిపోయాడు అనమాట. ఇది నాది, నేను ఎక్స్ట్రా తెచ్చుకున్నాను అని. మరి అక్కడ మెటీరియల్ ఏం తెచ్చాడు, 4,500 తీసుకున్నాడని నేను అక్కడ ఆడికి ఫోన్ చేశాను అనమాట. మరి మెటీరియల్ నువ్వు ఏం తెచ్చావని నువ్వు 4,500 తీసుకున్నావు, నువ్వు కూల్ డబ్బులు కూడా వద్దన్నావు కదా, 4,500 ఎలా తీసుకున్నావు, నువ్వు మెటీరియల్ ఏది తెచ్చావు నువ్వు మెటీరియల్ అని. మరి వెల్డింగ్ సామాన్లు తెచ్చాను కదా, దాని అద్దె కూడా కట్టాలి కదా అంటే, అది ఎవరి ప్రాబ్లం, అది నా ప్రాబ్లమా, అది నా ప్రాబ్లమా? ఇప్పుడు నేను ఈ సామాన్లు పట్టుకుని వెళ్తాను, ఈ డ్రిల్ మెషిన్ ఉంది, ఈ బోర్డు ఉంది, ఈ మెషిన్ ఒకటి 5,000 నేను కొన్నాను అనమాట. ఇది ఉంది, ఇది 350. ఇది నేను అద్దెకి తీసుకెళ్తా, 5,000 రూపాయలు మెషిన్ అది. నేను అద్దెకి తీసుకెళ్ళి కస్టమర్కి ఎక్స్ట్రా రేట్ చెప్తా. ఉన్న రేట్ నేను చెప్పను, ఎక్స్ట్రా రేట్ చెప్తాను అన్నమాట. అయితే మీటర్ రేటు అద్దె రేటు కూడా చెప్తాను అనమాట. అయితే కస్టమర్ ఊరుకుంటాడా? కస్టమర్ ఊరుకోరు కదా. నువ్వు వెళ్ళగా నీ అద్దె డబ్బులు నీ ప్రాబ్లం కదా, అది అద్దె నువ్వు అద్దెకి తెచ్చావు, నీ ప్రాబ్లం. అలాంటప్పుడు నిన్ను అక్కడ మెషిన్ రేట్ లేవు, నేను చెయ్యను, ముందే చెప్పాను. నేను అద్దెకి తేగలను, సామాన్లు అద్దెకి తెచ్చి చేస్తాను, కాకపోతే అద్దె డబ్బులు కూడా పడతాయి అంటే అప్పుడే వద్దంటారు కదా కస్టమరు. నేను ఎందుకు అలా చెప్తా? ఇవన్నీ నా సొంత సామాన్లు, నా సొంతంగా వెళ్తాను. నేను ఎందుకు అద్దెగా వేస్తాను వాళ్ళకి, అద్దె రేట్ ఎందుకు వేస్తాను? అలాగైతే కస్టమర్కి లాస్ కదా. ఇప్పుడు మనం కస్టమర్ ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ కస్టమర్ ఇంట్లో రిపేర్ అవుతుంది కంపల్సరీ, ఏదో ఒక రోజు ఏదో ఒకటి రిపేర్ అవుతుంది. ఆ రిపేర్ అయినప్పుడు మనకి మళ్ళీ కాల్ చేసినట్టు మనం కస్టమర్ని ఉంచుకోవాలన్నమాట. అదే ఆ కస్టమర్ని మనం ఒక్క చుట్టే కదా, ఇంత డబ్బులు ఎక్స్ట్రా డబ్బులు తీసుకుని వెళ్ళి మరి ఎప్పుడో వస్తే ప్రాబ్లం మనకి ఎందుకని వెళ్ళిపోతే అవ్వదమ్మా. నువ్వు కస్టమర్ని ఉంచితే కదా నువ్వు మంచోడివి అని నీ నెంబర్ ఇంకోళ్ళకి ఇస్తారు. ఇప్పుడు నువ్వు ఎక్స్ట్రా డబ్బులు తీసుకెళ్ళిపోయావు,
కస్టమర్ నీ డబ్బులు నీకు అస్సలు అంటే నీ నెంబర్ కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డు, నీ నెంబర్ ఉంచడానికి ఇష్టపడ్డు కస్టమర్. అది గుర్తుపెట్టుకోవాలి ముందు. ఇప్పుడు యాంగిలర్ తెమ్మని ఫోన్ చేశాను, నేను ఇంటికి వచ్చి ఇంటికి 2 రోజులు అయిపోయాయి, మరి రాడు. ఎవరైనా డబ్బులు తీసుకున్నప్పుడు పారిపోవడమే. ఇంకెందుకు, పండగ వచ్చింది కదా బట్టలు కొనుక్కుంటాడు మా పేరు చెప్పుకొని అని వదిలేసాను అనమాట. అంతే, ఎంతో డబ్బులు పోయాయి. పోన్లేండి, పండగ వచ్చింది, బట్టలు కొనుక్కొనియండి, ఇంకేటి చేస్తాం, ఇంకేటి చేయలేం. డబ్బులు ఇచ్చిన తర్వాత మనకి రేట్లు తెలియవు, అక్కడ మన తప్పు కూడా ఉందిలేండి. మన తప్పు కూడా ఉన్నప్పుడు మనం అడిగాం, ఆడు ఇంకా రాలేదు. ఫోన్ చేస్తూనే ఉన్నాను రోజు, ఫోన్ ఎత్తట్లా. మరి అంతే, ఇంకా పోయినట్టే. ఇప్పుడు నేను చేసిన పని నాకు ఐడియా లేకపోవడం విచిత్రమే, కానీ నా ఫీల్డ్ వేరే, వాళ్ళ ఫీల్డ్ వేరే, వాళ్ళ రేట్లు వేరే, నా రేట్లు వేరే. నేను అలాగా అడ్జంప్షన్ వేసుకోలేను కదా. అందుకే యాంగిలర్ తీసుకెళ్ళిపోయాడు చూడండి, అక్కడ నాకు డౌట్ వేసింది అనమాట. ఎప్పుడైతే యాంగిలర్ తీసుకెళ్ళిపోయాడు అక్కడ నాకు డౌట్ వేసింది. కూల్ డబ్బులు వద్దన్నాడు, మరి యాంగిలర్ ఎలా మెటీరియల్ డబ్బులు తీసుకొని యాంగిలర్ ఎలా తీసుకెళ్ళిపోయాడు అని నాకు డౌట్ వేసి నేను అడిగి ఫోన్ చేసి తిట్టి మరి యాంగిలర్ తెమ్మంటే మరి మరి రాలేదు కూడా. అది నేను చెప్పబోయేది ఏంటంటే, కస్టమర్ని అంటే ఇప్పుడు మీరు ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు, ఆ కస్టమర్ మీకు మళ్ళీ పిలిచేలాగా చేసుకోవాలి. అంటే మళ్ళీ పిలిచేలాగా అంటే అటు ఇటు పని చేసేకూడదు, పర్ఫెక్ట్గా పని చేసి మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా వస్తువు రిపేర్ అయిపోతే అప్పుడు మళ్ళీ కస్టమర్ పిలిచేలాగా మీరు చేసుకోవాలన్నమాట. మీ నెంబర్ ఉంచుకొని, మీ నెంబర్ సేవ్ చేసుకొని అలా చేసుకోవాలి. కానీ మీరు ఒక చుట్టూ వస్తారు, డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు, మరి ఫోన్ చేస్తే కూడా ఎత్తరు, ఎక్స్ట్రా డబ్బులు తీసుకెళ్ళిపోవడం ఎందుకు, మరి మీరే కదా బ్యాడ్ అయిపోయారు. ఇప్పుడు నీ ముఖం చూసి ఎప్పుడైనా నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆడ దగ్గర ఎప్పుడు పని చేయొద్దురా అని నేను చెప్పేస్తాను డైరెక్ట్. నీ గ్యారేజ్ తెలుసు, ఆ గ్యారేజ్లో ఎప్పుడు కుర్రోని పిలిచి చేసికిరా, ఇంకో గ్యారేజ్ చెప్తాను, ఆ గ్యారేజ్లో పని చేయించు అంటాను అనమాట. అంతే, ఇంకా బ్యాడ్ అయిపోతే బ్యాడ్. చలో, ఇక్కడ నుంచి మన బ్లాగ్ ఎండ్ చేసి లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసి. ఇది రియల్గా జరిగిందనమాట, నిన్న 3 రోజుల క్రితం స్టోరీ ఇది. చలో, లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.